మామ డియోస్ స్క్వాడ్ ఆడుతున్నాం మామ. మా టీమేట్ లాస్ట్ మూమెంట్ లో నాకు రివైవ్ ఇచ్చాడు. నేనైతే ఇప్పుడు ఇక్కడ ల్యాండ్ అవుతున్నా. అలైవ్ అయితే ఇంకా గట్టిగానే ఉంది. మా టీమేట్ ఆ జోన్ లో నుంచి వచ్చేస్తాడనే నమ్మకం కూడా లేదు. నేను ఒక్కడే ఉన్నాను అనమాట. ఇదైతే సోలో వర్సెస్ స్క్వాడ్. ఇప్పుడు చూద్దాం ఏం జరుగుతుందో. అండ్ నాకైతే ఇక్కడ ఒక వుడ్ పెక్కర్ చిక్కింది. అండ్ ల్యాండ్ అవగానే మనకి P90 వస్తుంది కదా. ఈ రెండు గన్నులు తీసుకొని నేనైతే ఇక్కడ స్పేస్ షిప్ లోకి వెళ్ళిపోతున్నా. ఎందుకంటే ఇలాంటి టైంలో బయట ఉండడం చాలా డేంజర్. ఇక్కడైతే సేఫ్ గా ఉండొచ్చు. నేనైతే ఇక్కడికి రాగానే అక్కడ ఫైట్ జరుగుతుంది. సర్లే కిల్లు అయితే ఇచ్చని చెప్పి స్కోప్ పెట్టి ఒక్కడ కిల్ అయితే ఎత్తేసా. అక్కడ ఇంకెవరూ లేరు అనుకున్నా. బాగా గమనిస్తే ఒకడు ఊకాంగ్ వేసుకుని వెళ్తా ఉన్నాడు. అదిగోండి మామ, లైట్ గా కనిపిస్తుంది చూడండి. అప్పటికి ఒక డామేజ్ కొట్టే వాడైతే ఇప్పుడు లేసేస్తాడు అనమాట. వాడిని కూడా కొట్టేసా. ఫుల్ కిల్ వచ్చేసింది. నేను లాస్ట్ జోన్ విమానం లోపలే పడుతుంది అనుకున్నా. కానీ విమానం లోపల లాస్ట్ జోన్ పడలేదు మామ. ఆ గట్టి పైన పడిపోయింది అనమాట. అందరూ విమానం పైన నుంచి జోన్ లోకి వెళ్తుంటే నేను మాత్రం కింద నుంచి వెళ్దామని చెప్పి దూకేసా. మెడికిట్ వేసుకొని కొండంచున ఇటు పక్క అయితే నడుచుకుంటూ వచ్చేస్తాను మామ. పైకి వెళ్ళిపోదాం అని చెప్పి. ఇంతలోనే ఒకడు మోస్టర్ టక్ వేసుకుని వచ్చాడు. ఇదే ఛాన్స్ దొరికిందని చెప్పి మోస్టర్ టక్ అమ్మిడికి వెళ్ళి ఎంటర్ కొట్టేసా. ఇద్దరం కాసేపు మోస్టర్ టక్ లోనే తిరుగుతా ఉన్నాం. ఎనిమిస్ కొడుతుంటే వాడికి తగలట్టే, నాకు ఒకటే తగులుతా ఉన్నాయి. ఏంటంటే నేనైతే వెహికల్ క్యారెక్టర్ పెట్టుకోవడం మర్చిపోయా. సర్లే అని చెప్పి కిందకి దిగేసా. కిందకి దిగి హెల్త్ వేసుకుంటా ఉంటే ఈడైతే నాకు లిఫ్ట్ ఇచ్చాడు కదా మామ. వీడికి కొంచెం కూడా కృతజ్ఞత లేనట్టుంది. ఇప్పుడు దాకా కలిసే తిరిగాం కదరా. వాడైతే నన్ను చంపేద్దాం అని చెప్పి సాట్నో క్యారెక్టర్ నా దగ్గరకు వదిలాడు. వాడు కరెక్ట్ గా క్యారెక్టర్ యూజ్ కొట్టంగానే నేను వాడికి ఛాన్స్ ఇవ్వకుండా స్ప్రే దింపి కొట్టేశాను. ఇంతలో ఈ కొండ పైన అయితే ఒక స్క్వాడ్ అయితే ఉందన్నమాట. అదిగోండి రెడ్ మార్క్ పడుతుంది. వాడికైతే ఫుల్ డామేజ్ కొట్టేసాం మామ. వాడైతే ఆ పక్కకి వెళ్ళిపోయాడు. ఈ గ్యాప్ లో లెఫ్ట్ సైడ్ నుంచి ఇంకొకటి కొడుతున్నాడు. నేనైతే వెంటనే గ్లూవాల్ వేసేసా. ఈడు ఎక్కడున్నాడో నాకైతే కనిపించలేదు. సర్లే ఫస్ట్ అయితే ఈ నేసేద్దాం అని చెప్పి గ్లూవాల్ వేసుకొని రష్ వెళ్ళిపోతా ఉన్నా. కాకపోతే ఈ నేను ఒక్కడే కాదు, ఇంకొకటి కూడా కొడతా ఉన్నాడు. ఇటు పక్కలో ఈడైతే మనం కొట్టాలనుకున్నాడు కొట్టేశాడు. ఇంకైతే అలైవ్ 3 ఉంది మామ. ఫస్ట్ అయితే ఈ నెట్ షాట్ కొట్టి నాకు చేసా. ఇంకా అలైవ్ 2 వచ్చేసింది. నేను కాక ఇంకొక్కడే ఉన్నాడు. అదిగోండి ఈడే అనమాట. P90 అయితే కొట్టేశాను. మళ్ళీ పక్కకు వచ్చి ఈసారి హెడ్ షాట్ కొట్టేసా. అండ్ మామ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇప్పుడే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. ఇలాంటి వీడియోస్ డైలీ వస్తూ ఉంటాయి.